వెనక నుంచి 700 పోయినా మంచిదే గానీ ముందటి నుంచి ₹3 పోవద్దన్నట్టే ఉంటారు మన దేశం పబ్లిక్. ఎందుకంటే వెనక మరలా చేస్తున్న మోసం తెలియని అమాయకులు పాపం. కానీ జనం తెలివిలేని తనాన్ని ఆసరా చేసుకుని టెలికాం కంపెనీలు ఎట్లా మోసం చేస్తున్నాయో పూసగుచ్చినట్టు చెప్పిండు ఒక ఎంపీ సారు. అదేందో ఒక్కసారి ఆలకించుర్రి. सर, जब एक यूज़र अपना मोबाइल फ़ोन रिचार्ज कराता है तो उसे अपने रिचार्ज प्लान के हिसाब से डेली की डेटा लिमिट मिलती है 1.5 GB, 2 GB या 3 GB प्रतिदिन। लेकिन ये डेली की डेटा लिमिट जो होती है रात 12 बजे समाप्त हो जाती है जैसे ही दिन खत्म होता है, और ये अनयूज डेटा जो है ये फोरफिट हो जाता है, ये अगले दिन रोल ओवर या नेक्स्ट डे कैरी फॉरवर्ड नहीं होता है। कंज्यूमर से पैसा तो पूरे डेटा का लिया जाता है, लेकिन ये अनयूज डेटा जो बचा हुआ डेटा होता है ये एक्सपायर हो जाता है जैसे दिन समाप्त होता है। सर, फर्ज करिए कि महीने की शुरुआत में आपने अपनी गाड़ी में 20 लीटर पेट्रोल भरवाया, महीने के अंत तक 15 लीटर पेट्रोल कंज्यूम हो गया, 5 लीटर बच गया, तो क्या महीने के अंत पे पेट्रोल पंप वाला आकर आपको कहता है कि 5 लीटर पेट्रोल वापस कर दो क्योंकि उसकी वैलिडिटी समाप्त हो गई? హిందీ భాషలో చెప్పిండు కాబట్టి కొద్దిగా అర్థమవుతుంది కావచ్చు. కానీ రాఘవ్ చెడ్డా అనే ఈ ఎంపీ సారు ఏమంటున్నాడు అంటే, అందరు వాడే స్మార్ట్ ఫోన్లకు ఒకరోజు డేటా ఇస్తున్నాయి టెలికాం కంపెనీలు. అది వాడితే ఓడిచిపోతుంది, వాడకుంటే రాత్రి 12 దాటంగానే ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. అగ్గో అట్టెట్లా కట్ చేస్తారు? అది నాది కాదా? నేను పైసలు పెట్టి కొనుక్కున్నది కాదా? వాడుకోకుంటే ఉండాలి కదా. బండిలో 10 లీటర్ల పెట్రోల్ పోసుకొని తిరిగితే నెలాఖరి నాటికి మిగిలింది బండి ట్యాంకులనే ఉండాలి కదా. అట్లా మొబైల్ డాటా ఎందుకు ఉండదు? ఇది మోసం కాదా? కస్టమర్ల హక్కులను కాలరాసినట్టు కాదా? 12 గంటలు దాటంగానే పాసిపోయేదానికి అదేమన్నా అన్నవా? పైసలు బరాబరి కట్టినప్పుడు దాని మీద మొత్తం హక్కులు ప్రజలకు ఉండాలి కదా. ఇదే ముచ్చట మీద ఎందుకు టెలికాం కంపెనీలకు ఆర్డర్లేసి జనానికి జరిగే నష్టాన్ని ఆపే చట్టం చేయొద్దు అన్నట్టు గట్టిగానే అడిగిండు. అవును కదా, పార్లమెంట్ ఉన్నది ప్రజల కోసం గాని వ్యాపారాలు చేసేటోళ్లకు లాభాలు వచ్చేటట్టు చేసడానికి కాదు కదా. మిగిలిన డాటా తర్వాత వాడుకోవచ్చు కదా. మన పైసలు తీసుకొని మన హక్కులను కాదనటానికి కంపెనీలకు అధికారం ఎక్కడిది? ఇదొక తీరుగా జనాన్ని మోసం చేసినట్టే కదా. వినియోగదారుల హక్కులను అమాంతం ఆగం చేసినట్టు కాదా అన్నట్టు బాగానే అడిగిండు. మరి దీని మీద సెంటర్ టెలికాం మంత్రి ఏం సమాధానం చెప్తాడో ఏమో గానీ జనం జేబులలో ఉన్న పైసలను అడ్డగోలుగా అన్యాయంగా గుంజుకుంటున్నారు. రాజకీయ లీడర్లు అంత పెద్ద మోసం చేసిండ్రు, ఇన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసిండ్రు అని వార్తలు వస్తున్నాయి. కానీ గిసంటి కనపడని మోసాలు, కనిపించని కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి దేశంలో. అది తెలియనంత కాలం మనల్ని మోసం చేసేటోళ్ళు చేసుకుంటూనే పోతారు. అల్పపోనికి ఆలి దొరికితే ఏరుగా పోయే కాడికి ఎంట పెట్టుకొని పోయిండట. అగో అట్లనే ఉన్నది ఈ కారు డ్రైవర్ గాని ముచ్చట కూడా. కారు కట్టుకోనికి సముద్రం ఒడ్డుకు పోయినోడు ఓ బకెటో, చెంబో, గిన్నో, గిలాసో తీసుకుపోయి నీళ్లు ముంచుకొని కారు కడుక్కోవాలి. కానీ ఇగురం లేనోడు సగురం కొరిగిండు అన్నట్టు కారును ఏకంగా సముద్రంలోకి దొరకపోయిండట. వాడు కొద్దిగా లోపలికి పోయిండో లేదో సముద్రం అలలు గట్టిగా వచ్చి ఆయనతో లోపలికి గుంజుకొని పోయినాయట కారును. సముద్రం ఒడ్డుకు కష్టపడి కడుగుడు ఎందుకు, లోపలి దాకా తీసుకుపోయి నిండా ముంచితే కారు మంచిగా అవుతుంది కదా అన్నట్టు సముద్రం అలలు లోపలికే గుంజుకొని పోయినాయట. ఇంకేమున్నది, లబలబా మొత్తుకొని వాయో వావు అని లొల్లి చేస్తే పోలీసులు రంగంలోకి దిగినరు. ఓరి తలతెక్క బడివా ఏం తెలిదొక్క పని చేసినవురా అన్నట్టు జేసీబీలతోని తాళ్లు కట్టి కారును బయటికి తీసిండ్రు. కారులకు నీళ్లు పోయి నిండింది, సామాన్లు మొత్తం తడిచినాయి. ఇంత యుగురంగల్లా పని చేసి అందరినీ ఆగం చేసినంత పని చేసినందుకు పోలీసులు మెచ్చుకొని కేసు పెట్టి అరెస్ట్ చేసిరట బుద్ధిమంతుడైన డ్రైవర్ సార్ను. మరి లేకుంటేంది, అతగాడికే ఉన్నది కారు, ఇంకొకలకు లేదు. నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు సముద్రంలోకి దిగి ఏతులు చేస్తే ఎవరు మాత్రం ఊకుంటారు? మంచి పని చేసిండ్రు పోలీసులు అని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇంతకు అతి తెలివి కల్లోని ఇగురంగల్లా ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. గోవా సముద్రం ఒడ్డుకు జరిగిందట ఈ ఘోరం.